సీఎం జగన్తోనే తమకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడ్డారని, అందుకే సంక్షేమం అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారని మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. ఓటింగ్ పెరిగిన ప్రతి సందర్భంలోనూ దివంగత నేత వైఎస్ఆర్ సాధించారని, ఇది ఇప్పుడు రిపీట్ అవుతుందని చెప్పారు. కేంద్రానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల అవసరం పడాలనేది తమ తాపత్రయమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఫ్రస్ట్రేషన్లో గొడవలకు దిగుతున్నారని, వారు చేసిన గొడవలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏ రకంగా ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఫ్రస్ట్రేషన్తో ఏ రకమైనటువంటి గొడవలు సృష్టించాయో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, ఏ రకంగా రెచ్చగొట్టారో, ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారో, ఏ రకంగా దాడులు చేశారో, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరం కూడా ఆశిస్తూ, రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత మెరుగైనటువంటి సంక్షేమం, మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ, లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించి కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు అనేటువంటిది మా తాపత్రయం. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం. అది ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 22, 23 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మా తాపత్రయం. అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది 2019లో చెప్పాం, రేపు కూడా చెప్తా ఉన్నాం. సో అది ఎల్లయ్యామని పొల్లయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం, అది అలాగే జరగాలని చెప్పి అందరూ కోరుకున్నాం.